ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ శెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి పైన 3 బుక్కులు కూడా రాయడం జరిగింది. ఈరోజు డయాలసిస్ గురించి నేర్చుకున్నాము. తెలుసు డయాలసిస్ అంటే ఏమిటి? కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి క్రియాటిన్ కంటెంట్స్ ఇంక్రీజ్ అయిపోయినప్పుడు డయాలసిస్ చేస్తారు. ఈ డయాలసిస్ అంటే రక్తాన్ని తీసి శుభ్రం చేసి పంపిస్తారనమాట. ఈ డయాలసిస్ ఉన్నవాళ్ళు ఏమిటంటే క్రియాటిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, నీళ్ళు ఎక్కువగా తాగకూడదు, తర్వాత చాలా నీరసంగా ఉంటారు. ఇప్పుడు మనకు దగ్గర ఒక 13 రకాల మందు మొక్కలు ఉన్నాయి. వాటిని వాడడం వల్ల ఏమేం ఫలితాలు ఉంటాయో ముందు ఆ మొక్కలు ఏమిటో చూద్దాము. ఒకటి వచ్చింది ఉల్లిమిడి వరుణ అంటారు. దీని యొక్క బార్కు తీసుకోవాలి. ఇది డైరోటిక్, అంటే ఎక్సెసివ్ సెక్రేషన్ ఆఫ్ యూరిన్ నుంచి ఎక్కువగా సెక్రెట్ చేస్తుంది. తర్వాత ఇది తాండ్రా, టర్మినేలియా బెలరికా, వీటి యొక్క కాయం తీసుకోవాలి. నన్నారి అంటే హెమిడిస్ మెసెండిస్, సుగంధపాల వేర్లు తీసుకోవాలి. అలాగే ఇది అకిరాంతస్ ఆస్పెరా, ఉత్తరేణి తీసుకోవాలి. అలాగే ఏరియా లినేట, కొండపిండి తీసుకోవాలి. అలాగే టర్మినేలియా అర్జున బార్క్ తీసుకోవాలి. అలాగే దీని ట్రిబులస్ టెర్రెస్ట్రిస్ అంటే ఏమిటి? ఇది పల్లేరు తీసుకోవాలి. అలాగే పునర్నర్వ తీసుకోవాలి. బోర్హెయా డిఫ్యూజా, అటిక మామిడి, నెక్టాజినస్ అనే కుటుంబానికి చెందింది. అలాగే ఎంబ్లిక్ ఆప్షనాలిస్, ఉసిరి తీసుకోవాలి. ఇవన్నీ సమపాళ్లలో తీసుకోవాలి. 13. ఒకటేమో ఎంబ్లిక్ ఆప్షనాలిస్ కాయలు తీసుకోవాలి, పల్లేరు తీసుకోవాలి, అటిక మామిడి పునర్నర్వ తీసుకోవాలి, కొండపిండి తీసుకోవాలి, తర్వాత అర్జున తీసుకోవాలి, అపామార్గ్ ఉత్తరేణి తీసుకోవాలి, తర్వాత ఇది వచ్చింది సుగంధ పాలు తీసుకోవాలి, తర్వాత ఉల్లిమిడి తీసుకోవాలి, ఉడిమిలి చెక్క తీసుకోవాలి, దీని ఉల్లిమిడి కాయ అన్నమాట. తర్వాత ఆండ్ర తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని సమపాళ్ళల్లో ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇది డయాలసిస్ పౌడరు. ఈ పాళ్ళల్లో ఈ పౌడర్ తీసుకొని ఈ పౌడర్ను 1 స్పూన్ పౌడర్ 1 గ్లాస్ వాటర్లో వేసి 1/2 గ్లాస్ వచ్చేంత వరకు మరిగించి తలాతో టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి, రాత్రి పడుకునే ముందు, భోజనం తర్వాత రాత్రి పడుకునే ముందు ఒకసారి, రోజుకు 2 సార్లు 1 స్పూను ప్లస్ 1 స్పూన్ 2 స్పూన్లు వాడడం వల్ల నెంబర్ 1 డయాలసిస్ రేటు తగ్గుతుంది. అంటే నెలకు 10 సార్లు చేసుకునే వాళ్ళకి 6 సార్లు 7 సార్లు అట్లా అవుతుంది. తర్వాత యూరిన్ ఫ్రీగా 500 ml ఫ్రీగా వస్తుంది. తర్వాత క్రియాటిన్ కంటెంట్ కంట్రోల్లో ఉంటుంది, మంచి శక్తిని ఇస్తుంది. ఇంకొకటి ఏమిటంటే డయాలసిస్ చేసుకునే వాళ్ళు ఎక్కువ నీరు తాగకూడదు. ఇక్కడ నీళ్ళు తాగొచ్చు, ఎందుకంటే యూరిన్ ఫ్రీగా 1/2 లీటర్ బయట వచ్చేస్తుంది. కాబట్టి ఇన్ని ఉన్నాయన్నమాట ఈ డయాలసిస్ పౌడరు. ఇది మంచి రిజల్ట్స్ అనమాట. మీరే తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీ దగ్గరే దొరుకుతాయి. ఇవి తయారు చేసుకొని ఉపయోగించుకోవడం వల్ల మనము చాలా వరకు దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ మందు మొక్కల మీద 3 బుక్కులు రాయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చింది ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, అంటే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు, ఔషధ మొక్కలు. దీంట్లో ఈ బుక్ అన్నమాట. ఈ బుక్లో 2000 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి ప్లాంట్కు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్టేట్ నేము, శాస్త్రీయ నేము, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటికి ఉపయోగాలు, అంటే వేర్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, కాండము ఒక ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, ఆ విధంగా 2000 మొక్కలకి ఇవ్వబడి ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూసారనుకోండి, మొత్తం కలర్ డిజిటల్ ఫొటోస్. ఎవరైనా చూస్తే కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మొక్క మన ప్రాంతంలో ఉంది, పెరట్లో ఉంది, రోడ్లో ఉంది, మన పొలాల్లో ఉందని ఈజీగా చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు అనమాట. ఇది ఈ బుక్ యొక్క ఉపయోగము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్. ఇదే చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక
మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.